హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మెంతాకు పప్పు చేద్దాం అనుకొని కొనుక్కున్నాను అనమాట. 20 రూపీస్ చెప్పాడు, నేను 15 రూపీస్కి తీసుకున్నా. ఇది చూడండి ఎంత చెత్తగా ఉందో, లోపలంతా ఒలిసే లోపల ఇదే వేస్ట్ అంతా అయిపోయింది. లాస్ట్కి కాలు బాగా మిగిలింది నాకు, అంతా ఒలిచే లోపల చూడండి ఎంత కొంచెం ఉందో. ఇంక దీన్ని పప్పు చేసుకోవాలన్నమాట. నేనైతే ఈ మెంతాకుని బాగా కడిగేసి కొంచెం వేయించుకుంటాను, లైట్గా వేయించుకుంటాను అనమాట. అది అంత డైరెక్ట్గా పప్పులో వేస్తారు, కానీ నేను పెనంలో వేయించుకున్న తర్వాత పప్పులో వేస్తాను. చూడండి, పప్పు కడుక్కొని దాంట్లోకి ఇప్పుడు మెంతాకు వేసుకుంటాను. మెంతాకు, పచ్చిమిరపకాయలు, టమోటా, చింతపండు, పసుపు ఇవన్నీ వేసుకొనేసి ఇంకా అది బాయిల్ చేసుకుంటాను. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటాను అనమాట. 4 విజిల్స్ వచ్చిన తర్వాత బాగా ఉడుకుతుంది ఇది పప్పు. లేకపోతే ఇంకొక విజిల్ మళ్ళీ చూసి ట్రై చేసి మళ్ళీ ఒక విజిల్ వరకు ఉడకబెడతాను. టమాటా అన్నీ వేసేసుకొని నేను ఒకేసారి అన్నీ కలిపి వేసుకొని ఉడకబెట్టేసుకుంటాను. కొంతమంది చింతపండు సపరేట్ చేసుకుంటారు, నాకేమో ఉడికిపోతుంది అబ్బా పప్పు, అందుకనేసి నేను ఒకేసారి అన్నీ కలిపి వేసేసుకుంటాను. ఇప్పుడు చూద్దాం, మెంతాకు వేయించుకొని దాంట్లో వేసాను అనమాట. ఒకేసారి అన్నీ ఉడకబెట్టేసుకున్న తర్వాత చూద్దాం ఉడికిందో లేదో. ఇప్పుడు బాగా ఒక 4-5 విజిల్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తాను. చూద్దాం, మీరు కూడా చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. మెత్తగా చాలా సాఫ్ట్గా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు రుద్దుకొని పప్పు కుర్తితో రుద్దుకొని తిరగబోసుకుందాం. చాలా బాగుంటుంది ఈ మెంతాకు పప్పు, నాకు చాలా ఇష్టం. డైరెక్ట్గా వేసుకోకుండా ఆయిల్లో వేయించి వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కావాలంటే. నేనైతే పప్పు చేసుకున్నప్పుడు చిన్న ఎర్రగడ్డలు ఎక్కడ దొరికినా తెచ్చుకుంటాను. మాకు ఇంటి ముందరికి వచ్చి అమ్ముతున్నారు, మొన్న తీసుకున్నాను అనమాట. పప్పుకి చట్నీకి కానీ చాలా బాగుంటాయి చిన్న ఎర్రగడ్డలు. అవి చాలా ఇష్టం మా ఇంట్లో కూడా తినడానికి. నేనైతే అవే యూజ్ చేస్తాను. తిరగబోసుకుందాం. చూడండి, చిన్న ఎర్రగడ్డలు ఒలుచుకొని ఇలా టైం ఉన్నప్పుడు ఒలిసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇలాంటప్పుడు వాడుకుంటాను, అప్పటికప్పుడు లేట్ అవుతుంది కదా, అందుకనేసి. దానివల్ల నేను ఆల్రెడీ ఒలిసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాలనుకున్నప్పుడు వాడుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, పప్పు తిరగబోసేసుకున్నాను. ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. ఈ పప్పుకి ఇప్పుడు నేను వేడి అన్నము, వడియాలు వేయించుకున్నాను అనమాట. దానికి పక్కన ఊరగాయ పెట్టుకున్నాను. నెయ్యి వేసుకొని ఆ వేడి అన్నంలోకి తిన్నామనుకో సూపర్గా ఉంటుంది టేస్ట్. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మెంతాకు వేయించుకొని ఆ తర్వాత ఉడకబెట్టుకొని ట్రై చేస్తే. మేము వడియాలు మొన్న పెట్టామన్నమాట, అది కూడా ఒక వీడియోలో చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.